ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోవడం కంటే ఈ టీం ఓనర్ సంజీవ్ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ తర్వాత రిషబ్ పంత్ ను సంజీవ్ అందరి ముందే మందలించినట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే సంజీవ్ ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారేం కాదు. గతంలో ధోని, కేఎల్ రాహుల్ విషయంలోనూ ఆయన ఇలాగే వ్యవహరించిన ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి. గతంలో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ జట్టుకు యజమానిగా ఉన్నప్పుడు ఎంఎస్ ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత లక్నో క్యాపిటల్గా ఉన్న కేఎల్ రాహుల్ను గ్రౌండ్లోనే అందరి ముందు తిడుతున్న వీడియో పెను సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో రిషబ్ పంత్ మరియు కోచ్ జస్టిన్ లాంగర్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే సంజీవ్ తన పాత అలవాట్లను మార్చుకోలేదంటూ అభిమానులు మండిపడుతున్నారు. సంజీవ్ ప్రవర్తనపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఘాటుగా స్పందించారు. సంజీవ్ ఒక మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడు. ఆయనని వెంటనే నిషేధించి ఫ్రాంచైజీని వెనక్కి తీసుకోవాలని బీసీసీఐని కోరారు. మరికొంతమంది మాజీ ప్లేయర్లు కూడా అదే తరహాలో స్పందిస్తున్నారు. అయితే లక్నో టీం మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఎడిట్ చేసినవని, సంజీవ్ పంత్తో కేవలం మ్యాచ్ గురించి చర్చిస్తున్నారని క్లారిటీ ఇస్తూ వీడియోను రిలీజ్ చేశారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ వీడియోను నమ్మట్లేదు. సినిమాల్లో లాగా మళ్ళీ సీన్ రీక్రియేట్ చేసి పోస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ అవ్వగానే కెప్టెన్ను ఓనర్ తిట్టారు. అప్పుడు స్టేడియంలో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఎల్ఎస్జీ రిలీజ్ చేసిన క్లారిఫికేషన్ వీడియోలో మాత్రం ఎవ్వరూ లేరంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆచి చికెన్ మసాలా